మనోజ్ ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతోటి నా కళ్ళు ఇప్పుడు కనిపిస్తున్నాయంటే దానికి కారణం నువ్వేరా అంటూ బాలుని హత్తుకున్న మనోజ్కి కళ్ళు రావడంతో ఆనందంలో కుటుంబం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేసి అలాగే షేర్ చేయండి. ఇక మనోజ్ అయితే ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాడు. రే బాలు, చూసావా, మీనా నాతో ఫస్ట్ టైం నీట్గా మాట్లాడిందిరా. ఎప్పుడు చూసినా నన్నే అలా తక్కువ చేసి మాట్లాడుతుందేంటో అనుకునేవాడిని. ఇప్పుడేంటి జాలితో నీట్గా మాట్లాడుతుందా అని చెప్పేసి ఇక మనోజ్ అడుగుతుంటే, అయ్యో జాలేం కాదురా, నిన్ను అందరం ఎందుకు తిడతామో నీకు ఇప్పటికీ అర్థం కాలేదా? నువ్వు జీవితంలో పైకి రావాలని, నువ్వు బాగా సంపాదించి నువ్వు సుఖంగా ఉండాలనే కోరుకుంటాంరా, నాన్నైనా నేనైనా మీ ఆవిడైనా మీ నాయన ఎవరైనా. కానీ నువ్వు మాత్రం చెప్తే మాట వినవు కదా. నేను ఇలాగా వెనకాతల నుంచి నేను తిడుతూ ఉంటేనే నువ్వు ముందుకు వెళ్తావని అలా చేస్తూ ఉంటాను. అంతేకాని నేను కావాలనే మననరా. నువ్వు నా సొంత అన్నయ్యవిరా. అలా ఎలా వదిలేసుకుంటాను చెప్పు? నిన్ను అసలు ఎందుకు ఎక్కిరిస్తాను అనుకుంటున్నావు? నువ్వు సరైన మార్గంలో నడుస్తావని నిన్ను ఎక్కిరిస్తాను. ఇప్పుడు నీకేం కాదు, ఖచ్చితంగా ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. నువ్వేం బాధపడకు, భయపడకు, అర్థమైందా అనిక బాలు చెప్పడంతో, సరేరా, ఏదో ఒకటి దేవుడికి వదిలేస్తున్నాను. ఆపరేషన్ అయ్యాక ఒకవేళ కళ్ళు కనపడకపోతే ఇంక జీవితాంతం నేను గుడ్డివాళ్ళ ఉండిపోవాల్సిందేనా అని మనోజ్ అంటుంటే, రే మనోజ్, అలా మాట్లాడకురా, నీకేమీ కాదురా, నీకేమీ అవ్వదు, మేమందరం ఉన్నాం కదా, నీకేమీ కాదని చెప్తున్నాను కదా అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంది. ఏమో అమ్మా, ఆపరేషన్ సక్సెస్ అయితే మాత్రమే కళ్ళు కనిపిస్తాయన్నారు. ఆపరేషన్ చేసిన ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వకపోతే కళ్ళు కనిపించవని చెప్పి డాక్టర్ నర్స్ ఇందాక మాట్లాడుకుంటుంటే నేను విన్నానమ్మా. అందుకనే భయం వేసి మిమ్మల్ని అడుగుతున్నాను. ఏమో, నాకు ఆపరేషన్ మీద నమ్మకం లేదు. నేను కళ్ళు తెరిచి చూసేటప్పటికి నాకు కనబడితే మంచిదే, కనబడకపోతే మాత్రం ఇక నేను ఇలాగే ఉండిపోతే నన్ను మీరే జాగ్రత్తగా చూసుకోవాలమ్మా అనేక మనోజ్ అంటుంటే, రే మనోజ్, నువ్వు అనుకున్నట్టుగా ఏం జరగదురా అనిక ఇంట్లో వాళ్ళందరూ ధైర్యం చెప్తారు మనోజ్కి. సరే సరే, ఇంట్లో వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోండి, ఆపరేషన్కి టైం అయింది, మీ అందరూ బయట ఉంటే ఆపరేషన్ కంప్లీట్ చేస్తాము అని నర్స్ పిలవడంతో ఇక అందరూ బయటికి వెళ్ళిపోయి కూర్చుని ఉంటారు. మనోజ్ ఆపరేషన్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు వెళ్ళి ఇలా చేద్దామా చూద్దామా మనోజ్ని అన్నట్టు ఇక అందరూ బయట అయితే అలాగా కూర్చుని ఉంటారు. వీడి వల్లే మొత్తం అయింది అని ఇక ప్రభావతి అంటుంటే, ప్రభా, ఇంకా ఆపుతావా? ఇప్పుడు కూడా ఫీజు కట్టింది ఎవరనుకుంటున్నావు? మొత్తం ఫీజు కట్టింది వాడే. మొత్తం ఫీజు కట్టి వాడికి ఆపరేషన్ చేయడానికి మొత్తం అని సిద్ధం చేసింది కూడా వాడే. అలాంటిది వాడిని అంటున్నావా? వాడేదో తెలియక పాపం నా కళ్ళు పోతాయని ఏదో మాట్లాడితే వాడే చేశాడని వాడినే అంటావెందుకు మాటి మాటికి? సరే, ఇప్పుడు కళ్ళు పోయాయి, నువ్వేమన్నా చేయగలిగావా? నువ్వు డబ్బులు ఇచ్చి ఏమన్నా చేసావా? వాడికి సాయం ఏమన్నా చేసావా? లేదు కదా. అలాంటప్పుడు నువ్వు వాడి తరపున మాట్లాడడానికి కూడా వీల్లేదు. నువ్వు నోరు మూసుకుని ఉండు. ఏదైతే అయినా సరే బాలుగడికి డబ్బులు ఇచ్చి మొత్తం ఇప్పుడు ఆపరేషన్ చేయిస్తుంది, నువ్వు ఇక మధ్యలో మాట్లాడకు అని సత్యం చెప్పడంతో, అలా అది కాదండి, ఇంక నోరు మూసేయి. ఏదో వాడు మాట్లాడడం రాదు కాబట్టి అలా మాట్లాడాడు, వాడు వీడు ఇద్దరు మాట్లాడుకున్నారు. అలా అయితే బాలుగాడు చాలాసార్లు తిట్టాడు, మనోజ్ గాడు కూడా చాలాసార్లు బాలుని తిట్టాడు. అలాంటప్పుడు అప్పుడు బాలుగాడికి ఏమన్నా అయితే మనోజ్ తిట్టిన తిట్లకైనా అంటావా? కాదు కదా. నీకు ముద్దుల కొడుకు కాబట్టి నువ్వు అలా మాట్లాడతావు. అయినా ఇప్పుడు మనం పొజిషన్లో ఏంటి ఉన్నాము, నువ్వేం మాట్లాడుతున్నావు? అన్నయ్య కోసం వాడు కూడా కిటకిటలు ఆడిపోతున్నాడు, నువ్వు చూడలేకపోతున్నావా? కళ్ళు లేకపోతే నీకు పని చేయడం లేదా? చూసావా పాపం వాడి కళ్ళు ఎంత ఎర్రబడ్డాయో? అన్నయ్యకి ఎలా ఉంటుందో ఏంటో, ఏమవుతుందో ఏంటో అని అక్కడ ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి మరి ఫీజు కట్టాడు. ఇందులో ఎవరన్నా ఫీజు కట్టారా? ఎవరు కట్టలేకపోయారు. వాడే కదా కట్టాడు. వాడికి అంత ప్రేమ వాళ్ళ అన్నయ్య అంటే. ఇంకొకసారి కానీ వాడిని తక్కువ చేసి మాట్లాడమంటే నీకు మర్యాద దక్కదు ప్రభా నీకు సత్యం చెప్పేసరికి ప్రభావతి సైలెంట్ అయిపోతుంది. ఏవండి, మీరేం బాధపడకండి. అందరూ ఏమనుకున్నా మీరు మీ అన్నయ్య మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో, మీ అన్నయ్య మీద మీకు ఎంత అయితే ప్రేమ ఉందో, బాధ్యత ఉందో మీరు ఇవాళ నిరూపించారండి. ఎవరేమనుకున్నా మీరు చాలా మంచి తమ్ముడు అని చెప్పేసి ఇక మీనా అంటుంది. అప్పుడే ఇక డాక్టర్ అయితే బయటికి వస్తారు. డాక్టర్ ఏమైంది అనిక మనోజ్ వాళ్ళ కుటుంబం అంతా అడిగేసరికి, ప్రస్తుతానికి ఆపరేషన్ అయితే అయిపోయింది, కానీ తను ఇప్పుడు కళ్ళు తెరిచేదాకా మనం చెప్పలేము. కళ్ళు తెరిచి చూస్తే కానీ తనకు కనిపిస్తుందా కనబడట్లేదా అనేది, సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూరా అనేది కానీ తెలియదు. కాబట్టి ఒక అరగంట వెయిట్ చేయండి, ఆ తర్వాత స్పృహ వస్తుంది, అప్పుడు కళ్ళుకి కట్టిన గంతలు తీసేస్తాము అని డాక్టర్ చెప్పడంతో దేవుడా అనిక దేవుడికైతే దండం పెట్టుకుంటూ ఉంటారు ప్రభావతి వాళ్ళు. అప్పుడే ఇక ఒక అరగంట అయ్యాక నర్స్ అయితే వచ్చి పిలుస్తుంది. ఇక్కడ రోహిణి అంటే ఎవరు? నేనే. ఆయనకి స్పృహ వచ్చింది, రమ్మని పిలుస్తున్నారు. ఏంటి నన్నా? నేను వెళ్తాను అనిక ప్రభావతి ముందుకు వెళ్ళబోతుంటే, మిమ్మల్ని కాదు, ఆయన తన వైఫ్నే చూడాలనుకుంటున్నారు ఫస్ట్.
ఒకవేళ కళ్ళు కనిపించినా కళ్ళు కనిపించకపోయినా తన్నే చూడాలనుకుంటున్నారంట. అందుకనే రోహిణిని లోపలికి రమ్మని పిలిచారు అని చెప్పేసి ఇక నర్స్ వచ్చి చెప్పడంతో ప్రభావతి అయితే ఇక డల్ అయిపోతుంది. ప్రభావతిని పిలవకుండా రోహిణిని పిలిచాడు మనోజ్ అని ఇక లైట్గా కుళ్ళుకుంటుంది మనసులో ప్రభావతి. సరే అమ్మ రోహిణి, నువ్వు వెళ్ళి వాడిని జాగ్రత్తగా ధైర్యం చెప్పు, సరేనా అని ఇక ప్రభావతి చెప్పడంతో రోహిణి అయితే ఏడ్చుకుంటూ ఇక లోపలికి వెళ్తుంది. ఇక రోహిణి అక్కడ నించుండగానే డాక్టర్ అయితే మనోజ్కున్న కట్లు విప్పుతారు. ఆ కట్లు విప్పగానే ఇక మనోజ్ కళ్ళు తెరిచి చూసేసరికి కొంచెం బ్లర్గా కనిపిస్తుంది. ఆ తర్వాత రోహిణి మొత్తం క్లారిటీగా కనిపించడంతో రోహిణి నాకు కళ్ళు వచ్చేసాయి, రోహిణి ఆపరేషన్ సక్సెస్ అయింది, రోహిణి నాకు కనిపిస్తున్నావు నువ్వు అని ఇక మనోజ్ అంటుంటే మనోజ్ నిజంగా నీకు కళ్ళు కనిపిస్తున్నాయా? నాకు చాలా సంతోషంగా ఉంది మనోజ్. ఒకవేళ నీ ఆపరేషన్ కానీ సక్సెస్ అవ్వకపోతే నా కళ్ళైనా సరే ఇచ్చి మళ్ళీ ఆపరేషన్ చేయిద్దాం అనుకున్నానే, కానీ నిజంగానే ఈ ఆపరేషన్కి నీ కళ్ళు కనిపిస్తాయని కల్లో కూడా అనుకోలేదు మనోజ్. నిజంగా చాలా ఆనందంగా ఉంది. దేవుడికి చాలా మొక్కుకున్నారు మన ఇంట్లో వాళ్ళందరూ, నేను కూడా చాలా మొక్కుకున్నాను. అందుకనే నీ కళ్ళు తిరిగి వచ్చేసాయి మనోజ్ అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే అవును రోహిణి, నిజంగానే ఇలా చూస్తానని నేను అనుకోలేదు. చూడనేమో చాలా గట్టిగా గుచ్చుకున్నాయి. కళ్ళల్లో ఆ గాజు పెంకులు గుచ్చుకున్నప్పుడు నా కళ్ళు మొత్తం ఫుల్గా మండిపోయాయి. అప్పుడే అనుకున్నాను ఇక నాకు కళ్ళు కనిపించవేమో అని అనుకున్నాను. భరించలేనంత నొప్పి వచ్చేసింది ఆ వ్యాన్ గుద్దగానే అని చెప్పేసి ఇక మనోజ్ చెప్తుంటే సరే కనిపిస్తున్నాయి కదా, కాసేపు మీరు రెస్ట్ తీసుకోండి, కాసేపు రెస్ట్ తీసుకుంటేనే మీకు సెట్ అవుతుంది. సార్ ఫ్యూచర్ మొత్తం నాకు ఇలాగే కనిపిస్తాయి కదా, మధ్యలో ఏమీ తేడా కొట్టి మళ్ళీ కనపడకుండా పోవు కదా అని మనోజ్ అడుగుతుంటే అయ్యో అలా ఎందుకు అనుకుంటున్నారు, మీకు ఆపరేషన్ చేసింది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, మీకు జీవితాంతం ఇలా బాగానే కనిపిస్తాయి. మీరు ఎక్కువగా టీవీ ఫోన్స్ చూడకూడదు, అర్థమవుతుందా? ఆ ఎక్కువగా చూస్తే అప్పుడే ఎఫెక్ట్ అవుతాయి, అర్థమైందా అనిక డాక్టర్ చెప్పేసరికి సరే డాక్టర్ అనిక మనోజ్ అంటాడు. సరేనమ్మా, ఆయన రెస్ట్ తీసుకోవాలి, మీరు బయట వెయిట్ చేయండి అనిక డాక్టర్ చెప్పేసరికి రోహిణి అయితే బయటికి వచ్చేస్తుంది. అత్తయ్య అని చెప్పేసి ఇక ప్రభావతిని అయితే హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి ఏమైంది పార్లరమ్మా, ఏమైంది చెప్పకుండా ఏడుస్తావేంటి, ఎలా ఉంది మనోజ్ గడికి చెప్పు అని బాలు ఒక పక్కన, ఇక ప్రభావతి సత్యం అందరూ ఎంత అడిగినా సరే అడగగా అప్పుడు చెప్తుంది ఇక రోహిణి అయితే మనోజ్కి కళ్ళు కనిపిస్తున్నాయి, మనోజ్ కళ్ళు బాగానే ఉన్నాయి అత్తయ్య అని రోహిణి చెప్పడంతో అమ్మా అని ఇక ఇంట్లో వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏంటి పార్లరమ్మ నువ్వు ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ లాగా బయటకు వచ్చి ఏడిచి అప్పుడు మంచి న్యూస్ చెప్పావు, పోన్లే నువ్వు ఏడవడం చూసి భయం వేసింది మాకు, పోన్లే మంచి విషయమే చెప్పావని చెప్పగానే ఇక బాలు అయితే ఇంక ఇంట్లో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మయ్య సరే ఇప్పుడు నేను వెళ్ళి చూడొచ్చా అని ప్రభావతి అడుగుతుంటే లేదత్తయ్య ఆయనకి ఇప్పుడే ఎనస్థీషియా ఇచ్చారు, రెస్ట్ తీసుకోవాలంటే కాసేపు ఉన్నాక వెళ్ళి చూడమని చెప్పారు అనిక రోహిణి చెప్తుంది. దేవుడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి ముందు, ఏవండి నేను దేవుడికి వెళ్ళి దండం పెట్టుకుందామండి, నిజంగా నీ గుడికి వస్తానని కోరుకున్నాను అనిక ప్రభావతి అంటుంది. సరే వాడికి నయమైంది కదా, అందరం కలిసే వెళ్దాము అని సత్యం అంటాడు. ఇక కాసేపు ఉన్న తర్వాత మనోజ్ ఇక స్పృహ రాగానే అందరూ వెళ్ళి ఇక మనోజ్ దగ్గర అయితే నించుని ఉంటారు. రే మనోజ్, నిజంగా నీకు కళ్ళు వచ్చేసాయంటే చాలా ఆనందంగా ఉందిరా, నీకు యాక్సిడెంట్ అయిందని చెప్పగానే నాకు చాలా భయం వేసిందిరా అనిక ప్రభావతి చెప్తుంటే ఏమందమ్మా నా గురించి నువ్వు బాధపడతావు, సరే నాకు ఇప్పుడు బాగానే కనిపిస్తున్నాయి అని మనోజ్ అంటాడు. అరే అవును, నువ్వు ఎందుకురా వ్యాన్కి వెళ్ళి గుద్దుకున్నావు, కారు ఉండగా నువ్వు రోడ్డు మీద నడుచుకొని పరిగెత్తుకునే అవసరం నీకేంట్రా అనిక బాలు అడుగుతుంటే అది కాదురా, మన బిల్డింగ్ కొనుక్కున్నాం కదా మేము విల్లా, దానికి అడ్వాన్స్గా 30 లక్షలు ఇచ్చాను కదా మేము, ఆ కదిరిగాడు దొరికాడు, వాడికి ఇలాగా ఏంటి వాడు కనిపించాడా, వాడెక్కడ కనిపించాడు నీకు, తలనొప్పి వస్తుందని టాబ్లెట్ కొనుక్కుందామని కారు దిగానురా, కారు దిగి నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడే ఫోన్ మాట్లాడుతూ వాడు కనిపించాడు. ఇంకా అప్పటికప్పుడు ఆ విజయ్ వెనకతలే పరిగెత్తాను, ఆ విల్ల విజయ్ కోసం వెనకతలే పరిగెట్టి దారిలో చాలామందిని గుద్దుకుంటూ వెళ్ళిపోయాను, పాపం వాళ్ళకు కూడా దెబ్బలు తగిలినట్టున్నాయి అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే సరే ఇంకా ఏం జరిగింది, ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్తుంటే వాడ వెనకట్లే పరిగెత్తుకుంటూ వెళ్ళాను, వాడొక్క సందులోకి తిరిగాడు, నేను కూడా సందులోకి తిరిగే లోపల ఆ వ్యాన్ వచ్చి నన్ను గుద్దేసింది, ఆ గాజు పెంకులు విరిగి నా స్పెట్స్ కూడా పగిలి నా కళ్ళల్లో గుచ్చుకుపోయినిరా అని చెప్పేసి ఇక మనోజ్ చెప్పడంతో అమ్మో చాలా పెద్ద ప్రమాదం తప్పింది అని ఇక మనోజ్ చెప్పిన వెంటనే ఇంట్లో వాళ్ళందరూ అలానే అనుకుంటారు. ఇక తర్వాత అయితే సరే అయితే ఇక డిశ్చార్జ్ అవ్వచ్చు అంట మనం, మీరు బట్టలు సర్దుకోండి వెళ్దాం మనం అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో ఇక అందరూ అయితే ఇంటికి బయలుదేరిపోతారు. ఇక
అందరూ రాగానే ఇంటికి మీనా అయితే అందరినీ బయట ఉండమని కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఇక హారతి పళ్ళం అయితే సిద్ధం చేస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి అయితే వచ్చి హారతి పళ్ళం ఇలాగివ్వు, నేను ఇస్తానులే నా కొడుక్కి హారతి, మీరిచ్చినా ఇవ్వకపోయినా తీరదు, మీ వల్లే కదా ఇదంతా అయింది అని ఇక ప్రభావతి అయితే మీనా చేతిలో ఉన్న పళ్ళెం తీసుకోగానే అప్పుడు బాలు మొదలు పెడతాడు. ఇక అవునవును, కొడుకింటికి రాగానే కనీసం హారతి ఇవ్వాలని తెలియని తల్లి పాపం ఏడవడం మాత్రం వచ్చు. మా మీనని చూసి నేర్చుకో, హారతి ఇచ్చి దిష్టి తీయడానికి అవన్నీ ఏర్పాటు చేస్తే చేతిలోంచి లాగేసుకుని వెళ్ళి ఇప్పుడు వెళ్ళి హారతి ఇచ్చేస్తుంది పాపం తల్లావతి అని బాలు అంటుంటే, రేయ్ ఇంకా ఆపుతావా, నేనేమీ కావాలని చేయలేదు, కావాలని పెట్టలేదు, నాకు అనిపించింది తీశాను, ఈ లోపల అది వెళ్ళిపోయింది ఎలాగో తీసుకొస్తుంది కదా అని దాని చేతిలోంచి నేను తీసేసుకున్నాను అని ప్రభావతి అంటుంటే, చెప్పడానికి ఎన్ని కారణాలని ఉంటాయి, నాకెందుకులే, తీసుకొని కొడుక్కి అని బాలు అంటాడు. ఇక ప్రభావతి అయితే హారతి తీసి బొట్టు పెట్టి ఇక లోపలికి రారా మనోజ్, నీకేది ఇష్టి తగలకుండా ఉండాలి, దేవుడి దయ వల్ల నువ్వు మళ్ళీ కళ్ళుతో పాటు మంచిగా ఇంటికి ఆరోగ్యంగా తిరిగి వచ్చావు, మాకు అది చాలరా అని ప్రభావతి అయితే ఇక లోపలికి రమ్మంటుంది మనోజ్ని మరియు రోహిణిని. ఇక వచ్చి కూర్చున్నాక ఇక అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. రే నువ్వేం చేసావో తెలుసా, నువ్వు యాక్సిడెంట్ చేసా చాలామందికి తెలుసా, ఒక నలుగురు వచ్చారు నా దగ్గరికి, ఒకళ్ళు పాలు పాడేసావు, ఒకళ్ళు చెయ్యి విరిగిపోయింది, ఇంకొకళ్ళు గుడ్లు పాడేసావు, ఇంకొకళ్ళు పిండి పాడేసావు, ఇంకొకళ్ళదేమో పూలు కొత్తిమీర కట్టలు అవన్నీ పాడేసావు తెలుసా నీకు ఆ విషయం అని ఇక బాలు అంటుంటే, అవి పెద్ద మ్యాటర్ ఏంట్రా, ఇలా ఇసురు పాడేస్తాను, వాళ్ళ దగ్గర డబ్బులు కౌంట్ వచ్చి తీసుకెళ్ళమను అని ఇక మనోజ్ అంటుంటే, ఏది ఒకసారి ఇసురు పాడే అని బాలు అంటుంటే, ఇప్పుడు లేవు కదా, ఇప్పుడు లేనప్పుడు సైలెంట్గా ఉండు, అయినా నీకు ఆపరేషన్ చేయించడానికి నీ దగ్గర డబ్బులు లేవు, అలాంటిది వాళ్ళ దగ్గర ఏమి విసిరి పడేస్తావురా నువ్వు అని బాలు అంటుంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, రోహిణి ఇవ్వలేదా నా ఆపరేషన్కి డబ్బులు, ఏంటి పారరమ్మ నీకు నీ ఆపరేషన్కి డబ్బులా, మేము వెళ్ళి కష్టపడి అక్కడ ఎక్కడ అడుక్కుని డబ్బులు తీసుకొచ్చి నేను మీనా కట్టాం డబ్బులు అవి నీ ఆపరేషన్కి తెలుసా నీకు ఆ విషయం, పాదరమ్మని అలా డబ్బులు అవ్వగానే మీ దగ్గర ఏమైనా ఏర్పాటు అవుతాయా అని ఫీజు గురించి అడిగితే నా దగ్గర ఏం లేవు ప్రస్తుతానికి ₹1 కూడా లేదు అని చేతులు ఎత్తేసింది పార్లమ్మ. ఇంకా మేము కూడా చేతులు ఎత్తేస్తే నీ కళ్ళు ఏమైపోతాయా అని వెళ్ళి అక్కడ ఇక్కడ డబ్బులు అడుక్కుని మరి తీసుకొచ్చి నీ ఆపరేషన్కి కట్టాము అని ఇక బాలు అంటుంటే, అవునా నా ఆపరేషన్ కోసం మీరు కట్టారా అని ఇంక అలా ఉండిపోతాడు మనోజ్ అయితే. అలా ఉండిపోతే పని అవ్వదు కానీ, రే మనోజు నీ కళ్ళు ఇప్పుడు బాగానే ఉన్నాయి కదా, నెలకి ఎంత ఇస్తున్నావు కాబట్టి అందులోనే నీకు ఆపరేషన్ చేసిన డబ్బులు కూడా కలుపుకొని వాడు డబ్బులకి ఇవ్వాలి, అర్థమవుతుందా అని ఇక సత్యం అంటుంటే, ఏంటండి ఆపరేషన్ చేసిన డబ్బులు కూడా తిరిగి అడుగుతారు ఎవరన్నా సరే, చిచ్చి అని ఇక ప్రభావతి అంటుంది. అవునా లక్షవతి, ఏది అయితే నీ ఒక గాజు అమ్మేసి నా డబ్బులు నాకు ఇచ్చే, నీ కొడుకు కదా, నీ కొడుకు కోసం నీ గాజులు చూసుకోవు కదా నువ్వు అని బాలు అంటాడు. అది అని ఇక ప్రభావతి అయితే తడబడుతుంటే, కదా నీ గాజుల దాకా వచ్చేసరికి నువ్వేం తడబడిపోతున్నావు, మా మీనాకి మెల్లో పుస్తులు తడే లేకుండా పోయింది, అయినా సరే పాపం తను అక్కడ ఇక్కడ అప్పు చేసింది, నేను కూడా అక్కడ ఇక్కడ అప్పు చేసి ఆ డబ్బులని తీసుకొచ్చి ఇలా ఇద్దామనుకున్నాము, ఇలా ఇచ్చేసాము కూడా వాడికి, వాడి కళ్ళు పోతే ఎలాగా కష్టం వాడి లోకాన్ని చూడలేదు కదా అని బాధపడి మరి వాడి కోసం అని మేము అక్కడ ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి వాడు ఆపరేషన్ చేయిస్తే ఇప్పుడు ఇలా మాట్లాడతారా, ఆ అప్పులు మేమే కదా కట్టాలి, వాడు ఆపరేషన్ చేయించేసుకున్నాడు, ఇప్పుడు వాడు ఆపరేషన్ ఖర్చులు ఎవరు పడతారు, మేమే కదా మొత్తం వడ్డీ గట్ట అన్నీ కట్టుకోవాల్సింది, అందుకని నాన్న అలా చెప్పారు, ఇప్పుడు ఏమైందని నాన్న మీద అంత ఎగిరి పడుతున్నారు మీ అందరూ కలిసి అని చెప్పేసి ఇక బాలు అంటుంటే ఇక అందరూ సైలెంట్ అయిపోతారు. అది బాలు కరెక్ట్గా మాట్లాడావు, నిజమే కదా ఆపరేషన్ చేయించింది మీకు, ఆ టైంకి ఆ డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళు ఎక్కడైనా సరే అరేంజ్ చేసి తీసుకొచ్చారు, అందుకనే మీకు ఆపరేషన్ అయ్యి మీ కళ్ళు ఇవాళ బాగా కనిపిస్తున్నాయి, లేకపోతే డబ్బులు లేవని ఇలా మాట్లాడే వాళ్ళందరికీ మీరు ఇప్పుడు మీ కళ్ళు పోతాయి కదా అని చెప్పేసి ఇక శృతి రవి అయితే బాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు. సరే మేము కడతాము, నెలకి ఇంత చెప్పని అలాగే ఇస్తున్నాం కాబట్టి అలానే ఇస్తాను, దాని మీద కొంచెం ఎక్కువ వేసి ఇస్తాను, అర్థమైందా, చాలా ఇంకేమన్నా కావాలా అని చెప్పేసి ఇక మనోజ్ అడిగేసరికి నీ దగ్గర ఉన్నదేవరో ఏం అడుగుతులేదురా, నువ్వు దొబ్బేసిన దాంట్లోనే మళ్ళీ తిరిగి అడిగాంరా, అయినా ఏంటి ఇప్పుడు ఏదో మా దగ్గర నీ దగ్గర సొమ్ముని మేము తీసేసుకుంటున్నట్టు మాట్లాడుతున్నావేంటి నువ్వు అని ఇక బాలు అడిగేసరికి, సరేరా ఇచ్చేస్తానని చెప్పాను కదా, అమౌంట్ మొత్తం ఇచ్చేస్తాను, గోర చేయకండి, ఏదో పెద్ద ఆపరేషన్ చేయించినట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, అసలు నా కళ్ళు పోవడానికి కారణం నువ్వే కదా అని ఇక మనోజ్ అంటుంటే, ఏంటి ఊరుకుంటే రెచ్చిపోతున్నారు, ఇందాక నుంచి చూస్తున్నాను, మా ఆయన అంటున్నారేంటి, అసలు మా ఆయన మిమ్మల్ని ఏం చేశారు,
ఆయనే కదా ఆపరేషన్కి డబ్బులు సిద్ధం చేసి మీ అప్పుడు టైంకి ఆపరేషన్ చేయించారు. ఈ 2 రోజుల్లో ఫోన్లో డబ్బులు వచ్చేదాకా వదిలేస్తే మీ కళ్ళు నీట్గా కనబడేవా? ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? మీకు అసలు బ్రెయిన్ ఉందా? ఇన్ని డిగ్రీ చదివానని చెప్పేసి నేను కబుర్లు చెప్పారు కదా, ఈ డిగ్రీకి సంబంధించిన బ్రెయిన్ ఉందా అసలు మీకు? మాట్లాడే విధానం వచ్చా మీకు? అనిక మీనా అడిగేసరికి ఏంటి ఏంటి మీనా అలా మాట్లాడుతున్నావు? ఇంకెలా మాట్లాడమంటావు రోహిణి? మీ ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మాకు ఎప్పుడన్నా మీరు ₹1 పెట్టారా? మేమే కదా ఎప్పుడు మీకు ఏదోటి పెడుతూ ఉంటాం, మావే కదా ఎప్పుడు మింగేస్తూ ఉంటాడు మీ ఆయన. నాకు ఇచ్చిన నగలు దొబ్బేశారు, ఆ డబ్బులు ఇవ్వలేదు. మామయ్యగా డబ్బులు దొబ్బేశారు, ఆ డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు మేము కష్టపడి ఆపరేషన్ చేయిస్తే ఆ డబ్బులు కూడా తీసేసుకుని తిరిగి ఇవ్వమని మాట్లాడతారా? చిచి, మా ఆయన ఏమన్నా తప్పు చేయదు. మా ఆయన అందుకే వద్దన్నాను నేను. ఫోన్లే పాపమని జాలి పడకూడదు అనుకున్నాం, కానీ జాలి పడి మరీ వెళ్ళి ఆపరేషన్ డబ్బులు కట్టేసి వచ్చాం. మాది తప్పు అని మీనా అయితే గట్టిగా మాట్లాడుతుంది ఇక బాలుకి సపోర్ట్ చేస్తూ. సరే ఇవన్నీ వదిలేయండి మనోజ్, నువ్వు డబ్బులు ఇవ్వాలి అంతే. నెలకింతనే ఎక్కువ చేసి ముంచుకో, అర్థమవుతుందా? అనిక సత్యం చెప్పేసరికి సరే నాన్న అలానే ఇస్తాను, ఏ గొడవ ఉండదు. నా ఆపరేషన్ చేయించారు అని వీళ్ళ నోట్లోంచి మాట మాత్రం రానివ్వకు నాన్న అనిక మనోజ్ అంటుంటే, అవి మీరు మొత్తం డబ్బులు ఇచ్చాక చూద్దాం, అప్పటిదాకా అంత సీన్ ఏం లేదు, అర్థమైందా? మీరు డబ్బులు ఇచ్చేదాకా మీ ఆపరేషన్ చేయించింది మేమే, పూర్తి డబ్బులు ఇచ్చాక అప్పుడు మీ ఆపరేషన్ మీరే చేయించుకున్నారు అని చెప్పుకుందరు కానిలే అని చెప్పేసి ఇక బాలు చెప్పేటప్పటికి సరే అనిక మనోజ్ అంటాడు. ఇక రూమ్లోకి వెళ్ళి చాలా కోప్పడతాడు మనోజ్. అయితే మనోజ్ నువ్వు కోప్పడకు, ఇప్పుడే కదా నీకు ఆపరేషన్ అయింది, కొంచెం రెస్ట్ తీసుకో, అర్థమైందా అని చెప్పేసి ఇక రోహిణి అనేసరికి సరే అని ఇక మనోజ్ అయితే సైలెంట్గా ఉంటాడు. అయినా ఏంటండి మీరు వాడికి సపోర్ట్ చేస్తున్నారని ఇంకో పక్క ప్రభావతి అయితే సత్యంతో మాట్లాడుతుంటే, తప్పేం మాట్లాడాను నేను? తప్పుగా ఏమన్నా మాట్లాడితే అప్పుడు అను. వాడు బాగానే యాక్సిడెంట్ చేయించుకొని వచ్చాడు, వాడే కదా మోసపోయాడు 30 లక్షలు. బాలుగాడు ఏమైనా పోగొట్టాడా? లేదు కదా, మనోజ్ గాడే 30 లక్షలు పోగొట్టి వాడు పట్టుకోవడం కోసం వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయింది. దానికి బాలుగాడు అన్న మాటలకి సంబంధం లేదు. పోనీ వాడు అన్న మాటలకి సంబంధం అయినా వాడే కదా ఆపరేషన్ అప్పటికప్పుడు ఎలాగోలా చేయించాడు, వాడి కళ్ళు తిరిగి వచ్చేసినాయి. ఆ ఆపరేషన్కి అయిన 1,80,000 అవి మనోజ్ గడే కదా ఇవ్వాలి. తప్పేముంది నేను చెప్పిన దాంట్లో? వాడికి సపోర్ట్ చేయకపోతే మీకు సపోర్ట్ చేయనా? డబ్బులు ఏమి ఇవ్వక్కర్లేదు, దాచుకోండి అమ్మా, మీరే మింగేయండి అమ్మా అని వాడికి నీకు చెప్పనా? నీకు సత్యం చెప్పేసరికి ప్రభావతి అయితే సైలెంట్ అయిపోతుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.